ప్రైమ్ డిబేట్కు స్వాగతం. తెలంగాణలో కులగణనపై రచ్చ ఆగడం లేదు. ప్రభుత్వం చెబుతున్న బీసీ లెక్కలని తప్పని బీజేపీ తేల్చి చెప్తోంది. పూర్తిగా బీసీలకే 42% రిజర్వేషన్లు కమలదళం కల్పించాలంటోంది. మైనార్టీలను కలిపి రిజర్వేషన్లు బండి సంజయ్ ఉండకూడదని చెప్పేసి బండి సంజయ్ తేల్చి చెప్తున్నారు. చెప్పినట్లు చేయకపోతే బిల్లు కూడా పాస్ చేయనివ్వమని బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉన్న లెక్కల ప్రకారం బీసీల జనాభా పెరగాలే కానీ ఎలా తగ్గుతుందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రి వాదనలో నిజమెంత? బిల్లు పాస్ చేసుకోవడం కోసం రేవంత్ సర్కార్ తగ్గుతుందా? బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సమాధానమిస్తుందా? ఇక బండి సంజయ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడడము, కొత్త సర్క్యులర్ ఇవ్వడము, వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు, మేము మాట్లాడితే మతతత్వం. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొడుకుతో తలగొక్కున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు. డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎన్నిక వేరు. మరి కేసీఆర్ హయాంలో సకల జన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే 51%. మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. మన తుర్కోలం కలిపి 52 అంటున్నారు, 56 అంటున్నారు. ఎట్లా జనాభా తగ్గుతుంది? ఇలా ముస్లింస్ బీసీలు ఎట్లా కలుపుతారు మీరు? మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు ఇచ్చేస్తామో, బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%. ఇంకా 10% మీరు ముస్లింలకు ఇస్తారు. కల్పందిలా మీరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ డెప్యూటీ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ ఏమనంటే కేంద్రాన్ని తిట్టడము, మళ్ళీ ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడడము, కొత్త సర్క్యులర్ ఇవ్వడము, వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు, మేము మాట్లాడితే మతతత్వం. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొడుకుతో తలగొక్కున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. 3 కోట్ల. ఇక ప్రైమ్ డిబేట్ని మనం స్టార్ట్ చేసుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి బీజేపీ పార్టీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు, అలాగనే డాక్టర్ శివకుమార్ లాల్ తెలంగాణ పీసీసీ నాయకులు, అలాగనే వి వెంకటేశ్వరరావు గారు అనలిస్టుగా ఉన్నారు. స్వాగతం సార్, నమస్కారం. నమస్తే. ముందుగా శ్రీనివాస్ గారు, ఇప్పుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తున్నట్టుగా, అంటే మీ నాయకుడు చెప్తున్నట్టుగా అందులో నిజమెంత ఉంది? అది బీసీకి సంబంధించిన లెక్కలన్నీ ఫాల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? నిజం ఎంతుంది అనే మీ డౌట్ని క్లియర్ చేయడానికి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వారు చెప్పినటువంటిది ఏంటిది? సింపుల్ లెక్కలు, ఆధార్ కార్డులు. ఈ రాష్ట్రంలో మీరు ఇప్పుడు కూడా మీ చేతిలో ఉన్న వెబ్సైట్ను ఓపెన్ చేస్తే కనుక UADI సంథింగ్ ఉంటుంది, వారి ఆధార్ కార్డు యొక్క వెబ్సైట్. అఫీషియల్గా దాంట్లో ఉన్నటువంటి లెక్క ఎంత, మరి మీరు ఇస్తున్న లెక్క ఎంత? వారు చెప్పారు కదా 3,90,00,000. మేము మన గవర్నమెంట్ చర్చలకు పిలిచినప్పుడు, మేము 5-6 మమ్మల్ని పిలిచినప్పుడు మేము వెళ్ళి అదే చెప్పాం గవర్నమెంట్కి. అయ్యా, మీరు చేసినటువంటి లెక్కలు ఎట్లా జస్టిఫై చేస్తారని వారు మమ్మల్ని ప్రశ్నించారు. మేము చేసిందే కరెక్ట్ అంటే వాళ్ళకు ఉంటుంది, చేసిన వాళ్ళకి వాళ్ళు తప్పని చెప్పుకోరు కదా. సో కాబట్టి వారు మమ్మల్ని ఉల్టా దబాయించడానికి అడిగినది గవర్నమెంట్. అడిగినప్పుడు మేము చెప్పినాం, ఇలా ఆధార్ కార్డు లెక్క తీసుకోండి, లేదా మీరు ఇంకా మనం కావాలంటే ఏమంటారు దాన్ని, మన ఇంటర్మీడియట్ ఎన్రోల్ కానీ స్టూడెంట్స్ లెక్క తీసుకోండి, హై స్కూల్లో జనగణన తీసుకోండి, లేకపోతే SKS సర్వే మీరు నమ్మట్లేదు కదా, అది తప్పుల తడక అంటున్నారు. ఓకే, మరి 2011 సెన్సస్ ఉంది, లేదా అనేక రకమైనటువంటి సెన్సస్ మన ముందు ఉన్నాయి, వాటికి ముందు పెట్టినప్పుడు వాటన్నిటిని చూసి వారు షాక్ అయ్యి వాళ్ళు కూడా కొంత నిజమని ఒప్పుకొని, సరే ఒక మెట్టు దిగొచ్చింది ప్రభుత్వం కాబట్టి వాటిని మేము అప్రిషియేట్ చేసినాం. మళ్ళీ రీసర్వేకు వాళ్ళు రావడం అనేది నిజంగా కూడా గవర్నమెంట్, అదే కేసీఆర్ జమానా అయితే ఈ మాత్రం కూడా రాకపోయేది. ఆయన
సో కాబట్టి వీరికి అంత స్టెప్ డౌన్ అయ్యి మరి మళ్ళీ రీసర్వే చేస్తున్నందుకు మేము వారికి ఓకే ఇది మన మంచిదే అని చెప్పి వారిని ఒప్పుకొని రావడం జరిగింది. ఇప్పుడు రీసర్వేలో తప్పుల తడక నేను ఎందుకంటున్నంటే, ప్రభుత్వం ఇంత సరంజామా పెట్టుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇష్టపడి ఈ సర్వే చేసినట్టు అయితే తెలంగాణ రాష్ట్ర జనాభా తగ్గితే రేపు రాబోయే కాన్స్టిట్యున్సీస్ బైఫర్కేషన్ లో కూడా ఏది రీఆర్గనైజేషన్ అవుతున్నప్పుడు మనకు 3-4 ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. మీరు జనాభా తగ్గిస్తే రేపు తెలంగాణ క్లాస్ ఇదేదో బీసీల కోసమే గణన కాదు, ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అందరి సామాజిక డాటాని సామాజిక ఆర్థిక సర్వే లేకపోతే సామాజిక ఏ కులం ఎంత ఉంది, బీసీలది, ఓసీలది, ఎస్సీలది, మైనార్టీలది, అందరిది. కానీ దీంట్లో తప్పుల తడకగా ఉండడం, క్రిస్టియన్స్ది లేకపోవడం, మైనార్టీలది బీసీలకు క్లబ్ చేయడం, ఈ రకంగా అనేక తప్పిదాలు చేసినారు వాళ్ళు. కాకపోతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, హడావిడిగా ఏమైనా చేద్దామని చేశారా? ఎన్నికలు వచ్చినాయి అంటే వీళ్ళు గణిత శాస్త్రజ్ఞులుగా మారిపోతారండి. ఈ గవర్నమెంట్ దగ్గర క్యాల్కులేటర్లే లేనట్టు, కంప్యూటర్లో క్యాల్కులేషన్సే లేనట్టు, వెబ్సైట్స్ అవైలబుల్ లేనట్టు. సో ఈ రోజు లెక్కలు తప్పుల తడకగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రకంగా మాట్లాడతాం. రేపు కూడా మేము ఇచ్చిన సూచన ఏంటంటే, కులాలని నిజంగా మీకు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ 42% కనుక మీరు అమలు చేయాలనుకుంటే అసెంబ్లీలో చట్టం తయారు చేయండి, యాక్ట్ తయారు చేయండి. ఆ యాక్ట్ మీకు గవర్నమెంట్కు చాతకాకపోతే మేమే ఒక డ్రాఫ్ట్ కూడా చేసి ఇచ్చాం. ఈశ్వరయ్య గౌడ్ గారు చేసి ఒక డ్రాఫ్ట్ ఇచ్చినారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ప్రవేశపెట్టవచ్చు, అది దానికి ఎటువంటి లీగల్ ఇబ్బందులు రాకుండా ఉంటది. సో అటువంటిది కూడా మేము డ్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చినాం. ఆ తర్వాత వారికి అనేక రకమైనటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా చెప్పినాం. యాక్ట్ రేపు అసెంబ్లీలో ఓబీసీలకు రిజర్వేషన్ అనే బిల్లుని సెపరేట్ పెట్టమన్నాం, దాన్ని చట్టం చేయమన్నాం. అది మీరు కేంద్రానికి పంపిస్తా అంటే పంపియండి అని చెప్పినాం. సునాయాసంగా అది పాస్ అయిపోతుంది. అక్కడ కూడా వర్క్ చేస్తారు బీజేపీ పార్టీ కూడా. మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ముస్లిం మైనార్టీని ఎన్నో జడ్జిమెంట్లు ఇవ్వాలా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దు అని ఎన్నో జడ్జిమెంట్లు ఉన్న తర్వాత కూడా మీరు కావాలని గతంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారు ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పంపినప్పుడు వారికి 12% అనుకుంటా, అది బిల్లు పంపినప్పుడు ఈ మైనార్టీస్ రిజర్వేషన్ బిల్లు కూడా దాంతో పాటు తీర్మానం చేసి పంపినారు. అది అక్కడ కొట్టేసినారు. అందుకే మేము ఏమన్నాం అంటే, మొన్నట్లాగా స్టేట్మెంట్ ఇచ్చో తీర్మానం ఇచ్చో మీరు చర్చకు పెట్టి ఈ డ్రామాలు చేస్తే కుదరదు, యాక్ట్ చేయండి. అది కూడా ఈ కులాల వారీగా ఈ సంఖ్యని యాక్ట్ తయారు చేయడమే కాకుండా 42% రిజర్వేషన్ది సెపరేట్ బిల్లు చేయండి. ఆ తర్వాత మైనార్టీలకు మీరు ఇవ్వాలనుకుంటే సెపరేట్ కోటా పెట్టండి. 42% కూడా 50% సీలింగ్ దాటి ఉన్నది కదా. సో కాబట్టి మీరు 42% సెపరేట్ పెట్టండి. ఆ తర్వాత ముస్లిమ్స్కి ఇవ్వాలనుకుంటే కూడా మీరు సెపరేట్ పెట్టండి, వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే. దెన్ ఆ రకంగా సెపరేట్ బిల్లులు మీరు ప్రవేశపెట్టి మళ్ళీ విద్యా ఉద్యోగ అవకాశాలకు కూడా సెపరేట్ బిల్లులు పెట్టమన్నాం. సో ఇది చాలా క్లియర్గా చెప్పినాం. ప్రభుత్వం ఒప్పుకుంది. మరి రేపు మోసం చేస్తారా, మళ్ళీ పెడతారా, రేపు చూద్దాం. ఇంకా కొద్ది రోజులే ఉన్నది. మీరు మంచి చర్చ తీసుకున్నారు. ఒకవేళ నిజంగా కనుక వీళ్ళకు చిత్తశుద్ధి 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలంటే వీరికి మేము బీసీ సంఘాలుగా సూచించినటువంటి విధానంలో ప్రవేశపెడితే వీరికి చిత్తశుద్ధి ఉన్నట్టు. మత ప్రాతిపదికన పెడితే మాత్రం కేంద్రం ఒప్పుకోదు. నేను కోర్టులో ఒప్పుకో, కేంద్రం అంటున్నారు, ఇక్కడ బీజేపీ పార్టీ అంటున్నారు. పార్టీగా కాదు, ఈ రోజు రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఒప్పుకోవట్లేదు. కులాలకు ఒకవేళ సామాజికంగా వెనుకబడి ఉన్నది అని చెప్పి ఎస్సీబీసీ కింద సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది. సో ఆ రకంగా మీరు రూపొందించినట్టయితే ఇవాళ బీసీలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఎందుకు నమ్మమంటే, చరిత్రలో నెహ్రూ గారు వ్యతిరేకించారు కాకా కాలేర్కర్ కమిషన్ ని, బుట్ట దాఖలు చేశారు, దాని రిపోర్ట్ ని బయటకు రానియలేదు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ప్రతి 10 ఏళ్లకోసారి సెన్సస్ చేయమన్నారు. నెహ్రూ కాలంలో సెన్సస్ చేయలేదు. 1931 తర్వాత అసలు లెక్కలు తీయలేదు. ఇప్పటి వరకు మనకు సర్వే, భారతదేశంలో సర్వేనే లేదు. ఎస్సీ ఎస్టీలకు ఇయ్యాలి కాబట్టి అది తప్పకుండా చేయాల్సిన పరిస్థితి కాబట్టి దాని మందం చేసినారు. ఇప్పుడు అది కూడా సరే ఇంకా జరగట్లేదు. సో కాబట్టి రాబోయే కాలంలో ఏంటంటే సెన్సెస్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు దానికి దీనికి ముడిపెట్టి ఒక రాజ్యాంగం పుస్తకం పట్టుకొని దాంట్లో ఉన్న క్లాసెస్ ఆర్టికల్స్ చదవకుండా జేబుల పుస్తకం పెట్టుకొని మీరు రాహుల్ గాంధీ గారు తిరిగితే సరిపోదు. దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ మేము చెప్పినాం. ఎలా అంటే శ్రీనివాస్ గారు ఒక మాట అండి, శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆది నుంచి ఇప్పుడు మైనారిటీలకు ఏదైతే ఉందో రిజర్వేషన్, వాళ్ళు బీసీసీ కింద ఈ విధంగా వచ్చారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సో మనం దీన్ని బట్టి చూస్తుంటే మరి ఇప్పుడు మీరు సపరేట్ బీసీలకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా చూస్తే మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అంటున్నారు. మరి ముస్లింలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్ కల్పించాల్సిన పరిస్థితి? కరెక్ట్ అడిగారు. వాళ్ళకు మేము ఏమంటున్నాం అంటే, ఫస్ట్
ముస్లిమ్స్ కి సెపరేట్ ఒక బిల్లు పెట్టమంటున్నాం. వారి సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని దృష్టికి తీసుకొని పెడితే ఒప్పుకోవచ్చు. సో కోర్టులు కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ని సోషియో ఎకనామిక్ కింద తీసుకురావాలి, ఎస్సీబీసీ అనే సర్వే కింద. ఈడబ్ల్యూఎస్ కి మనం ఇవ్వలేదా? ఈడబ్ల్యూఎస్ లో ముస్లిమ్స్ వస్తారు. Yes. సో ముస్లిం లో కేటగరైజేషన్, మళ్ళీ బీసీఈలో ముస్లిమ్స్ ఉన్నారు. ఆ బీసీఈని ఎంత పెంచుతారు అనేది కూడా మనం రాజశేఖర రెడ్డి గారు పంపించినప్పుడు కూడా మనకు మత ప్రాతిపదికన ఇవ్వడానికి వీల్లేదని చెప్పినారు. సో అందుకనే ఇవన్నీ జిమ్ముక్కులు ఆడకుండా సెపరేట్ పెట్టమంటున్నాం. ముస్లింలకు మేము వద్దంటలేం. వారిలో పావర్టీ ఉన్న దగ్గర, బీపీఎల్ లైన్ లో ఉన్న దగ్గర వారికి కూడా ఏం వెసులుబాటు ఇస్తారో ఇవ్వండి. అది విద్యలో ఇస్తారా, ఆర్థికంగా ఇస్తారా, మైనార్టీ కమిషన్స్ ఉన్నాయి, మైనార్టీకి వెల్ఫేర్ సెపరేట్ ఇది ఉంది, వర్క్ బోర్డులు ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాళ్ళకు చారిటీలు ఉన్నాయి, అనేక రకాలుగా లబ్ధి వాళ్ళకు సెపరేట్ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ పెద్ద శాఖ ఉంది కదా సార్. సో అది ఆ రకంగా అనేక పనులు వాళ్ళకు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా మీ చేతిలో క్యాలిక్యులేటర్ పట్టుకొని కరెక్ట్ లెక్కలు తీయండి. క్యాలిక్యులేటర్ పట్టుకోవాలి కానీ కత్తెర పట్టుకోకుర్రి, మాకు కోతలు కొయ్యకండి అని చెప్తా ఉన్నా నేను. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో కనుక చేస్తే నిజంగా ఇవాళ ఓబీసీలకు మంచి జరుగుతుంది. లేదు నేను రాజకీయం చేస్తాం, బీజేపీని దీంట్లో దోషిగా నిరూపించాలి, బీజేపీని తప్పుపట్టేటట్టు ప్రజలలో ముందుకు తీసుకెళ్లాలి, ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే మాత్రం మీ ఆటలు సాగవు. బీజేపీ పార్టీ ఏం చేయాలో అది చేస్తుంది. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు చెప్పండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ బీసీ లెక్కలన్నీ తప్పుల తడక అంటున్నారు. అలాగనే ముస్లిం యొక్క రిజర్వేషన్లను, ముస్లింలను కూడా బీసీల్లో కలపడం ద్వారా మీరు ఒక రాజకీయ లబ్ధి కోసమే బీసీలను ఇందులో కలుపుతున్నారనేది మరి మన శ్రీనివాస్ గారి ఉద్దేశం ఉంది, అంటే ఆయన అభిప్రాయం. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా తప్పులు తడకే అంటారా, లేదంటారా? ముందుగా బిఆర్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. Yes, sir. అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పింది నేను వినడం జరిగింది. అయితే ఒకటేమంటండి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఈరోజు కులగణన చేయడము, ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ చేయడము అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక అంశం. ఆ అంశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి ఈరోజు శివకుమార్ అన్న, సారీ ఒక్కటే నిమిషం. చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ లో ఓబీసీలకు మాత్రమే 42%, దాంట్లో ముస్లింలకు పేర్కొనలే. ముస్లిం సంక్షేమం సెపరేట్ ఒక పేజీలో రాశారు మీరు, మీ మేనిఫెస్టోలో క్లియర్ గా ఉంది, చూడండి, లేదంటే నేను పంపిస్తాను మీకు. సో కాబట్టి అది సెపరేట్ ఉంది. మేము సూచన చేసాం, ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది, దిగొచ్చింది, మా పోరాటం ఫలించింది. మొన్న మా పోరాటాన్ని మమ్మల్ని గుర్తించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మా సంఘాలను పిలిచినారు, మేము కూర్చున్నాం చర్చలలో. చాలా గంభీరంగా మంత్రి గారు స్వాగతించారు. ముఖ్యమంత్రి గారు చెప్పారట, మాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు మాతో చర్చించలేదు, మాతో ఎటువంటి ఇది లేదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏది పిసిసి ప్రెసిడెంట్, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, కేకే, సో ఈ ముగ్గురు ఇంపార్టెంట్ వాళ్ళు సెక్రటరియట్ లో అఫీషియల్ గా చర్చలు జరిగినప్పుడు చాలా హుందాగా వారు వ్యవహరించారు, చాలా హుందాగా మేము వ్యవహరించాం. దీంట్లో రాజకీయాలు చేస్తే ఏమవుతుందంటే బీసీలు నష్టపోతారు. ఇక్కడ మీరు కాదు, మేము కాదు, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అనే కంటే కూడా నేను కూడా ఒక బీసీ బిడ్డగా నేను కోరుతున్నది ఏంటంటే, చాలా చక్కటి సూచనలు మా దాంట్లో ఇప్పుడు జస్టిస్లు ఉన్నారు. వెనకటి ఎడ్డికాలం కాదండి, బీసీలలో ఇవాళ జస్టిస్ ఈశ్వర్య గౌడ్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు, ప్రజా సంఘాలలో మాకు ఆర్ కృష్ణ గారును, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. నేను ఏ పొలిటికల్ పార్టీ అయినా పాపం నన్ను కూడా గొప్పగా పిలిచినారు, ఒక అడ్వకేట్ గా, ఒక ఓబీసీ నాయకుడిగా నన్ను పిలిచినారు గతంలో, ఎంపీసీ చైర్మన్ చేసినందుకు. మరి మంచి సూచనలు ఇచ్చాం. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కనుక మీకు మైలేజ్ వస్తుంది. కానీ ఈ లండోరీ లాగా పతంగిలలో తెగన్ పంచాయతీ లాగా పెడదాం అనుకుంటే ఇబ్బందిగా జరుగుతుంది. ఇంకా చెయ్యలేదు, నేను కూడా అపోహ పట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో అట్లా చెయ్యదనుకుంటున్నా. మీరు కూడా మీ శక్తి మేరకు శివకుమార్ గారు, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. అన్న మనం బీసీలకు 42% కామారెడ్డిలో ఇద్దాం అనుకున్నాం, అది ఇచ్చేస్తే మనకు గౌరవంగా ఉంటుంది అని చెప్పండి. లెట్ ద పీపుల్ డిసైడ్. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పిలిచింది, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేకపోతే కేకే గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారని మీరు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఒక నిశ్చయంతో ఉంది, ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది మనం ఫుల్ఫిల్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రెండు విషయంలో, బీసీ కులగణన కానీ, లేకపోతే ఎస్సీ వర్గీకరణ గురించి కానీ ఆయన ఏదైతే కట్టుబడి ఉన్నా అని చెప్పిండో ఆ దిశగానే జరుగుతుంది. ఇప్పుడు మొన్నటిసారి
ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొంచెం తేడా ఉంది అనే రకంగా ఉంటే కూడా గతంలో జరిగిన డిబేట్లలో కూడా నేను స్వయాన చెప్పడం జరిగింది. నా గురించి మీకు తెలుసు, నేను ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ విషయంకి వస్తే నేను డైరెక్ట్ గా లైవ్ డిబేట్ లోనే చెప్పడం జరిగింది వేరే ఏదో ఛానల్లో. ఏమని, ఒకవేళ సర్దుబాటు చేసేది ఉంటే అది జరిగిన దాంట్లో ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అయినా సరే, లేదు అనుకుంటే మామూలుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ దాన్ని చేస్తే బాగుంటది. ఎందుకంటే కరెక్షన్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన దాంట్లో ఈ కరెక్షన్స్ వచ్చినాయి, ఈ డిఫరెన్స్ ఉంది అనేది ఖచ్చితంగా బీసీ సంఘాలు చెప్తున్నాయి. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీర్మానం వలన కూడా దీని మీద గట్టిగానే పోరాడడం జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలి, ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట అనేది కూడా ఆయన పదే పదే చెప్పడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే కులగణన కావాలి, జనగణన కావాలి అనే రకంగా మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల గతంలో సవరణలు జరిగినా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మటుకు కాంగ్రెస్ పార్టీ ఒక నిశ్చయంతో ఉంది. బీసీలకి 42% మేము ఇస్తాం అనేది కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మీరు పోయిన డిస్కషన్ లో కూడా బహుశా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కేకే కానీ, ఇంకా మధుయాష్కి కానీ, వీళ్ళందరూ కూడా సమన్వయంతోనే పోతున్నారు. ప్రజలకు ఏ రకంగా కూడా మనం ఇచ్చిన హామీలో తేడా ఉండొద్దు, ఇబ్బందులు ఉండొద్దు, రేపు మనం చేసేది మంచి ఉంది అనేది ప్రజలకు కానీ ఆపోజిషన్ పార్టీ నాయకులకు కూడా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీన్ని ముందుకు తీసుకుపోయే ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందు బీసీలలో ఎప్పుడు కూడా ముస్లింని కలపలేదు. సరే, ఈసారి అధికారులు ఆ డిసిషన్ తీసుకుంటూ ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి మిమ్మల్ని చర్చలకు పిలిచినప్పుడు సూచన సలహాలు ఇచ్చిండ్రు కాబట్టి దాని మేరకు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఏదో ఎలక్షన్ కి పోతున్నాము, రేపు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనే రకంగా ఉరుకులాట చేసేది ఏం లేదు. ఈ బీసీ కులగణన జరిగిన తర్వాత, ఎస్సీ క్లారిఫికేషన్ అయిన తర్వాతనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోతుంది అనేది కూడా మంత్రివర్గంలో ఒక నిర్ణయం అయింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్స్ఎమ్మెల్యే అనిల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మాట వాళ్ళలో ఉన్నారు, మాకు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. ఎస్, అంటే ఇప్పుడు బీసీ కమ్యూనిటీ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా జరగాల్సిందే అనే రకంగా కూడా బీసీలు అందరూ కూడా పార్టీలను పక్కన పెట్టి కూడా మాట్లాడుతున్నారు. రైట్ సార్. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు సార్ చెప్పండి, అసలు మొత్తం ఇది తప్పులు తడక అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అన్నీ పర్ఫెక్ట్గానే ఉంది, మేము ఏదైతే అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే శాస్త్రీయబద్ధంగానే సర్వే నిర్వహించాము, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే మరోవైపు నుంచి చూస్తే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత దుమారాన్ని లేపుతున్నాయని కూడా చెప్పవచ్చు. సో మీరు చెప్పండి సార్, అసలు ఇది ప్రభుత్వం చెబుతున్న ఈ బీసీ లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయంటారా, లేదంటే బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇందులో అంతా కూడా కావాలనే తక్కువ చేసి బీసీ జనాభాని తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు మీరు ఎంతవరకు దాని మీద స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు? వెంకటేశ్వరరావు గారు సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ మీ వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేయండి సార్. హలో హలో అండి, సార్ కెమెరా ఆన్ చేసుకోండి సార్. వెంకటేశ్వర వినబడుతుందా? సారీ, సమ్ డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి సార్. మనం ఇక్కడ ఓకే సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ మనము మిత్రులందరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటంటే, ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, మన కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా దురదృష్టం ఏంటంటే వీళ్ళు రాజకీయంగా ఎన్నికలలో వీళ్ళకి కొన్ని కంపల్షన్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. వాస్తవానికి చూసుకుంటే ఇప్పుడు మీరు ఎన్నికల సందర్భంలో ఓ బ్యాంక్ రాజకీయాలలో బీసీల సంఖ్య ప్రాతిపదికన ఓవరాల్ గా సోషియో ఎకనామిక్ స్టేటస్ ప్రకారంగా వాళ్ళకి హక్కుగా
పొందాలనేటువంటి ఒక హామీల మూలంగా, అంటే ప్రతి పార్టీ కూడా బీసీల ఓటు బ్యాంక్ రాజకీయానికి వచ్చేసరికి కూడా పార్టీలన్నీ కూడా ఈ రోజు వాస్తవాలు చెప్పకుండా వాళ్ళకున్న పర్సంటేజ్ వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఒక వాదనకి వాళ్ళు కట్టుబడినప్పుడు ఇలా బీసీలు 56% వరకు ఉన్నారని, మరి ఎస్సీ 17.4% అని, ఎస్టీలు 10% అని, ఈ రకమైనటువంటి ఆల్రెడీ కొంత మనకు సెన్సెక్స్ లో అవైలబుల్, అంటే మనకున్న దేశ వివిధ గణాంకాలు వివిధ సర్వేల రూపంలో వచ్చిన బేసిక్ డేటాలు పక్కన పెడితే ఇప్పుడు దీన్ని ప్రతిసారి కూడా, ఇప్పుడు గతంలో సకల జరిగిన సర్వే చేసినప్పుడు ఒక డేటా ఇచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని 42%గా చూపిస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే వీళ్ళు చూపిస్తున్నారో అది ఉత్సవాలకు భిన్నంగా ఉందని 42 కాదండి, 46 చూపిస్తున్నారు. 46 చూపిస్తున్నారు. 46 చూపిస్తున్నారు. ప్లస్ ముస్లిమ్స్ ది సెపరేట్ ఒక 13 ఎస్ శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అదే. అయితే ఇక్కడ మా మూలం ఏంటంటే, ఇక్కడ వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ తెలిసిన విషయమే, రాసుకునేది ఏం లేదు. ప్రధానంగా ఈ వాస్తవాలు పార్టీ ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది ఓటు వాస్తవం ఏంటంటే, సుప్రీంకోర్టు 50% సీలింగ్ లెవీ పెట్టింది. దాన్ని దాటి ఎవరు కూడా ఇవ్వడానికి లేదనేది మనందరికి తెలిసిన విషయమే. ఇది ఈ విషయంలో జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి మీ అందరూ. ఇప్పుడు ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ 1992 లో వచ్చిన జడ్జిమెంట్స్ కావచ్చు, నాగరాజు వర్సెస్ జడ్జిమెంట్స్ క్లియర్ గా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఇంటర్ఫేర్ అయింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఆర్టికల్ 16 ప్రకారంగా స్పష్టమైనటువంటి పర్సంటేజ్ ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి లేదా. మీరు ఒక ఉద్యమం. సార్, మనతో అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, అంటే ప్రభుత్వం చెబుతున్న బీసీ లెక్కలని తప్పని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అయితే ఇంకొక మాట ఏంటంటే, పూర్తిగా బీసీలకే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా బీజేపీ చెప్తుంది. సో ఇది సాధ్యమయ్యే పనేనా? అలాగనే ఇక్కడ బీసీల నుంచి మైనారిటీలు, అంటే ముస్లిం మైనారిటీలను వేరు చేయడం, ఇది వివక్ష అని కూడా ఒక టాక్ వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలు అండి. వినబడుతుందండి? ఓకే సార్, కొద్దిగా కట్ వస్తుంది. అదే మీ దగ్గర ప్రాబ్లము. వినబడుతుందా? ఎస్, చెప్పండి సార్. హలో. ఎస్ సార్. యా, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ రాజకీయ పార్టీలకు ఉన్న కంపల్షన్ మనకు అర్థమవుతుంది. సార్ మాట్లాడండి. హలో సార్, రామారావు గారు. ఇప్పుడు వినపడుతుందండి? హలో. ఓకే, వినబడుతుంది సార్, చెప్పండి. యా, రామారావు. ఓకే. అమ్మా సార్, ఒక 4 అంశాలు ఇందులో ప్రధానంగా డామినేట్ చేస్తున్నాయండి. ఒకటి 50% సీలింగ్. సార్ వాయిస్ రావట్లేదు. రైట్. కాంగ్రెస్ రైట్. ఇక అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారి కాల్ అయితే కొంచెం డ్రాప్ అవుతుంది, ఎందుకంటే సిగ్నల్ లేకపోయి ఉండొచ్చు అక్కడ. సో ప్రస్తుతం మనతో శ్రీనివాస్ గారితో పాటు కాంగ్రెస్ లీడర్ డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా ఉన్నారు. శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, సార్ చెప్పండి, అసలు బీసీలకే 42% రిజర్వేషన్లు కల్పించడం చేయాల్సిందే అని చెప్పేసి కూడా బండి సంజయ్ అల్టిమేటం ఇచ్చారు. ఒక కేంద్ర మంత్రిగా రిజర్వేషన్లు కూడా ఆపేస్తాము, అంటే ఆ బిల్ పాస్ కానికుండా ఆపుతామని కూడా ఒక హెచ్చరిక ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి?
బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలని ఏదో ఆయన రాజకీయంగానో లేకపోతే నేను బీజేపీలో ఉన్నాను నేను మాట్లాడగలననే రకంగానే మాట్లాడడం జరిగింది. ఉంటే గతంలో ఇచ్చిన మాటల మీద ఆయన నిలబడమనండి, లేదు అనుకుంటే ప్రధానమంత్రి గారికి చెప్పి పార్లమెంట్ లో కులగణన ఏదైతే జనగణ అనే రకంగా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అది ముందు పాస్ చేపిమనండి, బిల్ ప్రవేశపెట్టమని చెప్పండి. అది చేత కాదు కానీ మొత్తానికి మేము అది ఆప్తాము చేస్తామంటే ఈ రోజు బండి సంజయ్ గారు ఒక లైమ్ లైట్ ఉండడానికి ఈ రకంగా మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఈ రోజు అదే పార్టీకి చెందిన శ్రీనివాస్ గారు ఎంత ఉందగా మాట్లాడిండ్రు ఒకసారి మనం ఇప్పుడు లైవ్ లోనే చూడడం జరుగుతుంది. ఎందుకంటే జరిగిన దాని మీద సమగ్రంగా జరిగింది లేదు, దాంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అవి సరి చేసుకోండి అనేది సూచన సలహాలు ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ స్వయాన కూడా అడగడం జరిగింది. బీసీ కులాల నాయకులను పిలిచి మొత్తానికి సెక్రటరియట్ కి పిలిపించి మాట్లాడడం జరిగిందని ఇప్పుడు శ్రీనివాస్ గారే చెప్పిండ్రు. స్వయాన శ్రీనివాస్ గారు కూడా పోయినరు అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బండి సంజయ్ ఏదో మీడియా ముందు మాట్లాడేసి ఒక ఆయనకు నచ్చినట్టు ఏదైతే సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినావు. ఒకసారి నువ్వు ఆలోచించి సూచన సలహాలు ఇవ్వమని ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం లాగా మేము చెయ్యము మొండి వైఖరి అనేది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. ఖచ్చితంగా ఎస్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దాట్ కమ్ డిస్కస్ చేద్దాము, దాని తర్వాత విల్ గో హెడ్ అనే రకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మొత్తానికి కులగణన కావాలా, దాంతో ఒక పర్టికులర్ గా దాని డిసిషన్స్ అయిన దాంట్లో మార్పులు చేర్పులు కావాలనేది వీళ్ళు సూచన సలహా చేసిండ్రు. ఆ సూచన సలహాకి మళ్ళీ ప్రభుత్వం కానీ లేకపోతే మంత్రివర్గ కమిటీ కూర్చొని ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వేసినప్పుడు అప్పుడు మనం ఆలోచిద్దాం. ముందే ఇప్పుడు సూచన సలహాలు ఇచ్చి వాళ్ళు వచ్చిన తడబడే మొత్తానికి బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా బాధాకరం. ఆయన మాట్లాడుతుండ అనేది అంటే లైమ్ లైట్ ఉండాలనేది ఆయన మాట్లాడినట్టు అనిపించింది మొత్తం. రామారావు గారు చెప్పండి సార్. రామారావు గారు ఇప్పుడు శివకుమార్ గారు మాట్లాడిన దాంట్లో అదేం లేదు. బండి సంజయ్ గారు చాలా కేటగిరికల్ గా చాలా స్పష్టంగా బీసీలకు న్యాయం చేయడానికే వారు ప్రభుత్వానికి చాలా స్ట్రాంగ్ గా సూచన చేశారు. ఏమని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవు, ఈ న్యాయస్థానాలు కొట్టివేస్తాయి, రాజ్యాంగం ఒప్పుకోదు, కాబట్టి దయచేసి ముస్లింలని ఈ బిల్లుని బీసీలని కలిపి పంపకండి, మీరు సెపరేట్ పంపిస్తే మేము అక్కడ పార్లమెంటులో మా ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఆ బిల్లుని పాస్ చేయించుకొని వస్తామని కూడా మాట్లాడి మాటలు నొక్కి ఒక్కానించవచ్చు తప్ప అదేమో వీళ్ళని తిట్టినట్టు కాదు. మీరు దానికి ఇది కావాల్సినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా మాట్లాడినారు వాళ్ళు కేంద్ర మంత్రి. రెండోది వివి రావణ తీసుకొస్తాను అన్న, వివి రావణ వే ఆఫ్ టాకింగ్ అనేది బండి సంజయ్ గారిది అలాగనే ఉంటుంది అనేది మరి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అదేం అక్కడ ఒక నిమిషం వివి రావణ మాట్లాడే ముందు వారికి ఇన్పుట్ అన్న. ఇంత ముందు లాగా రామారావు గారు ఈ కోర్టు ఇందిరా సహాని తీర్పు కూడా 50% క్యాప్ ఏ రకంగా చెప్పి చేసిందంటే ఆ జడ్జిమెంట్ లోనే ఇంకో లైన్ ఉంటుంది. మీరు ఒకవేళ నిజంగా 50% ఎబవ్ ఇవ్వాలనుకుంటే వారి సామాజిక స్థితిగతులు సర్వే సైంటిఫిక్ రిపోర్టు 3 టైర్ సిస్టమ్ లో చేసుకోండి, మిమ్మల్ని ఎవరు కాదన్నారు, మీ స్టేట్లో ఏ స్టేట్ కా స్టేట్ మీరు చేసుకోండి, మీ సామాజిక పరిస్థితులను బట్టి చేసుకోండి అని కూడా చెప్పింది ఒకటి. రెండోది ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడో 50% దాటిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఇటువంటి అడ్డంకులు ఏమీ రావు. అదే మేము ప్రభుత్వానికి సూచించినాం, చాలా గంభీరంగా కోర్టుల న్యాయస్థానాలు ఈ కేసు లాస్ అన్ని కూడా చర్చించినాం. అక్కడ ఉంది స్వయాన చీఫ్ జస్టిస్ గా చేసిన ఈశ్వరయ్య గౌడ్ గారు, అదే రకంగా నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ గా చేసినారు వారు కాంగ్రెస్ టైంలో. సో అటువంటి వారు తర్వాత ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ లో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు చాలా సీనియర్ ఐఏఎస్, ఆ తర్వాత మా లాంటి అడ్వకేట్లము, ఆ తర్వాత ఆర్ కృష్ణ లాంటి సుదీర్ఘ పోరాటం చేసిన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి అనేక మంది. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా బీసీల పక్షపాతిగా అనిల్ గారు మాట్లాడినారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు, మేము కాదనడానికి వీల్లేదు. సో కాబట్టి ఈ రోజు బయట కూడా మా బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, బిల్లు యాక్ట్ సెపరేట్ చేయండి అసెంబ్లీలో, మేము అక్కడ నిలబడి చేయించుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా 42% ఓబీసీలకు ఇవ్వడానికి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో జడ్జిమెంట్లతో మేము ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దీంట్లో ఊత పదం లాగా గతంలో నుండి ఏంటంటే ఈ కోర్టులు ఒప్పుకోవు, లేకపోతే ఓబీసీల రిజర్వేషన్ అనగానే ఒక నెగిటివ్ ప్రపగండా జరుగుతూ ఉంది.
మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, అటువంటిది ఇప్పుడు ఏమీ లేదు. శాస్త్రీయమైన కులగణన చెయ్యకపోతే అట్లనే పంచుకుంటే మాత్రం కోట్లు కొట్టేస్తాయి. అందుకే కదా మేము సమగ్ర కుల సర్వే చేయించినాం. ఇలా బీసీలకు 42% ఇవ్వడానికి కాంగ్రెస్ కులగణన అన్నది. అట్లా అనొద్దండి, ఇది మొత్తం ప్రజల యొక్క కుల సార్, అంటే శ్రీనివాస్ గారు, సోషియో ఎకనామిక్ సర్వే. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు, ఒకటి- శివకుమార్ గారు సోషల్ చెప్తున్న మీడియా మాట, ప్రభుత్వం మొత్తం శివకుమార్ గారు చేసింది. చెప్పిన మాట ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, దేశవ్యాప్తంగా కూడా అధికారంలో ఆల్మోస్ట్ బీజేపీ ఉంది. అలాంటప్పుడు స్టెప్ తీసుకొని ఎందుకు కులగణన ఏదైతే డిమాండ్ చేస్తున్నారో రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏదైతే చేస్తుందో ఆ డిమాండ్ ప్రకారము బీసీల కులగణన ఎందుకు చేయించడం లేదు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. దానికి మీరు ఆ ప్రశ్నకు జవాబేంటి? అంటే ఆ జవాబు ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి ఈ రోజు కలబడ్డది. వాళ్ళ తాత నెహ్రూ ఒప్పుకోలేదు, ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలేదు, మండల్ కమిషన్ బిల్లు పెట్టలేదు. రాజీవ్ గాంధీ గారు అయితే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అన్స్కిల్డ్ పర్సన్స్ వస్తారు, అది చాలా అంటే ఇంకా చాలా ఈడియట్స్ గా మాట్లాడినారు. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఈ దేశంలో చాలా సైంటిఫిక్ ఇంజనీర్స్ అని మేము చెప్పినాం. ఏది బీసీ కులాల వారే గతంలో ఉత్పత్తులు ఫ్యాక్టరీలు కానీ లేకపోతే స్కిల్డ్ పర్సన్స్ కానీ బీసీలు మాత్రమే, వాళ్ళే ఈ దేశ నిర్మాతలు అని కూడా మేము చెప్పినాం. రాహుల్ గాంధీ గారు మన్మడిగా ఈ రోజు కలగాని 75 ఏళ్ళు, వాళ్ళు 60 ఏళ్ళు సుదీర్ఘ కాలం పాటు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు కుల గణన చేయలేదు, అలాంటప్పుడు పెంచలేదు. కాబట్టి ఈ రోజు ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు తన అవసరం అలాంటప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆ విధంగా చెప్పినటువంటి శ్రీనివాస్ గారు కాబట్టి కొత్త నినాదం అందుకున్నారు. శ్రీనివాస్ గారు వినండి ఒక మాట. రాజీవ్ గాంధీ గారు ఆ విధంగా బీసీలను కించపరిచి రిజర్వేషన్స్ ఇస్తే అన్స్కిల్డ్ పీపుల్ వస్తారు అని చెప్పేసి అలా చెప్పారంటున్నారు కదా. ప్రస్తుతం మరి శాటిలైట్ ప్రయోగం చేస్తున్న వాళ్ళలో రిజర్వేషన్ లేదు. అలాగనే జడ్జిల్ని ప్రయోగం అంటే కోర్టులలో జడ్జిల విషయంలో కూడా కొన్ని చోట్ల రిజర్వేషన్స్ లేవు. ఇంకా డిఫెన్స్ వాటిలో కూడా పెద్ద పోస్టులలో లేరు, సైంటిస్టులలో లేరు. సో ఈ విధంగా కొన్ని ఉన్నాయండి ఇది. సో దీన్ని మీ ప్రభుత్వము కనీసం మీ చేతిలో ఉంది కదా, మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? రిజర్వేషన్ కల్పించవచ్చు కదా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అక్కడ. ఎస్ రామారావు గారు, మీరు చాలా చక్కటి ప్రశ్న వేసినారు. నేను అదే అడుగుతున్నా. ఈ రోజు మన హైకోర్టు గాని సుప్రీం కోర్టులో గాని జడ్జిలు ఓబీసీ ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఈ 75 సంవత్సరాలలో మొత్తం 75 సంవత్సరాలలో 2-3 కులాలు ఎందుకు ఉంటున్నాయి? ఇవాళ మన అసెంబ్లీ తీసుకుందాం. ఈ 70 ఏళ్లలో ఎందుకు 2-3 కులాల కుల సంఘ భవనం లాగా మన అసెంబ్లీ ఉంది? ఎందుకు మెజారిటీ పీపుల్ ఇప్పటి వరకు చట్టసభల ముఖం చూడని కులాలు, సామాజిక వర్గాలు ఎందుకున్నాయి? సో లెజిస్లేచర్ లో లేరు, ఎగ్జిక్యూటివ్ లో ఐఏఎస్ ఐపీఎస్ లలో రావట్లేదు. ఈ రోజు కూడా లెక్క తీయండి మీరు. 27% రిజర్వేషన్ ఇస్తేనే ఇప్పుడు 15% నియామకాలు కూడా బీసీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇక్కడ స్టేట్ లో కానీ జరగలేదు ఇప్పటి వరకు. ఎందుకు జరగట్లేదు అని అంటే విద్యా అవకాశాలు లేవు, ఇవాళ ఆర్థిక పరంగా చిద్రిపోయినాం. సో కాబట్టి ఇంటెలెక్చువల్ పుట్టగానే అందరూ ఎవరి సొత్తు కాదండి. ఐక్యూ లెవెల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాని తర్ఫీదు, దాని చదువు, దాని విధానం. మరి నువ్వు ఇవన్నీ కల్పించకుండా సరే మీరు అన్నారు ఎక్కడ రిజర్వేషన్ ఉందా, అక్కడ రిజర్వేషన్ ఉందా, మొత్తం ఎక్కడ చూడు ఇన్ఫ్లుయెన్సే కదా. ఇవాళ ఎక్కడ చూడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో నడుస్తా ఉంది కదా, మనకు తెలియదు కాదు కదా. దానికి ఉదాహరణ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ. ఈ మూడిట్లలో ఎందుకు ఓబీసీలు లేరు? అట్లీస్ట్ 27% లేరు. కరెక్టే. మీ వాదన నేను సపోర్ట్ చేస్తూ ఒక మాట వెంకటేశ్వరరావు గారిని మాట్లాడండి. ఇప్పుడు మన రాజ్యాంగ మూలాలు, మన రాజ్యాంగ రచించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని జతపరిచినప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ రాజకీయ పార్టీలు అన్ని సొన్నాయి నొక్కుతున్నాయి. మరి మీ పనిచేయంగా ఎవరు అడ్డుపడలేరు కదా. పార్లమెంట్ లో మాత్రం మీరు డిసిషన్ తీసుకోకుండా అడ్డుపడుతున్నారంటే మీరు ఒకరి మీద ఒకరు బురద చల్లుతున్నారు, బాగానే ఉంది. కానీ అసలు మూలాలు ఏంటి? వీటి అసలు మూలాలు రాజ్యాంగ మూలాల్లో మన అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే 30 సంవత్సరాల లోపు, 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరాలకి అభివృద్ధి సూచికలను తీసుకొని 30 సంవత్సరాల లోపు క్లోజ్ చేయమన్నాడు. మొత్తం దేశంలో లేకుండా చేయమని చెప్పినారు. ఈ రిజర్వేషన్స్ లేకుండా చేయమన్నారు. దానికి కారణం ఏంటంటే మీరు ఏదైతే ఏ స్థాయిలో అయితే మీరు డెవలప్మెంట్ మోడల్ తీసుకొస్తున్నారో
వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి వాళ్ళ ఆ స్థాయికి ఎదిగే విధంగా రామారావు గారు. చేయమని చెప్పిన. Yes, అంటే కానీ ఇప్పుడు ఈ రోజు అది జరుగుతుందా? జరగడం లేదు. కారణం ఏంటంటే Final గా రాజకీయ నేను పార్టీలలో మీకు వినిపిస్తుంది. ఉన్నటువంటి బలహీనతలు, ప్రజలలో ఉన్నటువంటి బలహీనతల మీద ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితే కదా దీని మూలము. దీని మీద ఎవరు మాట్లాడారు? కారణం ఏంటంటే రాజకీయ పార్టీలలో బలహీనత ఉంది, ప్రజల్లో కూడా బలహీనత ఉన్నది. మేము ఇప్పుడు నేను అనేది రిజర్వేషన్ అగెనిస్ట్ కాదు, మీరు చేయాల్సిన పనులు మర్చిపోయారు కదా రాజకీయ పార్టీలు. ఏదైతే 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు, మీరు వ్యవహరించాల్సినటువంటి పద్ధతులు ప్రజలకు మీరు ఇవ్వాల్సిన క్లారిటీ లేదు. ఎంతకాలం ఈ మతాల మధ్యలో, కులాల మధ్యలో ఈ విభేదాలు సృష్టించుకుంటూనే రాజకీయాలు నడుపుతున్నారు. ఇది కరెక్టేనా? ఇది నిజంగా అన్ని రాజకీయ ఇన్ని కులాల మధ్యలో గొడవ నడుపుకుంటూ మనం ముందుకెళ్ళడం కరెక్టేనా అంటే దానికి సమాధానం లేదు. ఓకే, మరి ఇప్పటికైనా మీ పార్టీలు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న బీసీలందరూ కూడా కలిసి పార్లమెంట్ లో ఒక వ్యవస్థను, ఒక పార్టీనో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటపడ్డా బాగుండేది. కానీ ఎంతకాలం ఇది కంటిన్యూ చేస్తాము అంటే దానికి ప్రశ్న సమాధానం లేదు. దానివల్ల వచ్చే సమస్య 50% లెవీ పక్కన పెట్టండి, లేదా మీరు చెప్తున్నట్టు మీ సంఖ్య, మీ పాపులేషన్ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయానికి వచ్చినా కూడా ఇక్కడ కావాల్సింది ఏంటంటే అసలు ఒక స్టాండ్ తీసుకోవడంలో కానీ దీన్ని ఒక మూలాల్లోకి వర్తియడం అనేది ఎప్పుడు జరగడం లేదు. దీన్ని ఒక రాజకీయ అస్త్రంగానే మారుతున్నారు. ప్రతి రామారావు గారు వినిపిస్తలేదు. వాడుతున్నారు. దీని ద్వారా లాభం జరగట్లేదు కదా. హలో, ఓకే వెంకటేశ్వరరావు గారు, నేను మీరు మాట్లాడింది శ్రీనివాస్ గారికి వినిపించట్లేదు అంటున్నారు. అయితే నేను చిన్న క్లారిటీ ఇస్తానండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది బీజేపీ పార్టీయే అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకము కాబట్టి కులం మీద మీరు మాట్లాడట్లేదు. అలాగనే ప్రజల యొక్క బలహీనతలు కొన్ని ఉన్నాయి, కులము, మతము, విశ్వాసము అనే వాటిని బలహీనతల్ని పట్టుకొని రాజకీయాలకి వాడుకుంటున్నారని చెప్పేసి మన వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇది క్లుప్తంగా. సో దీని మీద మీరేం ఆన్సర్ చేస్తారు? ఇలా ఆ ఆట ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు అని చెప్తా ఉన్నాను కులాల మీద. రెండోది మేము ఎందుకు అని అంటే ఇవాళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు ఏమన్నారు, అలాంటప్పుడు సార్ శ్రీనివాస్ గారు, అలాంటప్పుడు మీ పార్టీ ఎందుకు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? గణన అనేది ఎందుకు చేయడం లేదండి? మేము చెయ్యమని ఎవరన్నారండి? అవును సార్, 2011లో జరిగింది కులగణన, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఒక్క నిమిషం సార్. అరే దేశవ్యాప్త కులగణన ఇంకా చెయ్యలేదు, డెకేడల్ సర్వేస్ ఉంటాయి కదా, అది ఇప్పుడు చెయ్యబోతున్నాము. ఆ చేసేటప్పుడు ఓబీసీల సర్వే చేస్తాం. ఒకటి ఒక నిమిషం, పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి పదే రాహుల్ గాంధీ గారు అడుగుతుండు. అడుగుతారు, ఓడిపోయినప్పుడు మస్తుగా అడుగుతారు. బీజేపీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకుంటలేదు. శివకుమార్ నేను అందుకే పార్టీలకు అతీతంగా ఓబీసీల చర్చ వచ్చినప్పుడు ఒక ఓబీసీ నాయకుడిగా నేను దీన్ని ఒక హూందాగా చర్చ నడిపిస్తా ఉన్నాను. పార్టీలు అంటే తూతూ మైమై అవుతుంది. నేనేమంటున్నా, ఇక్కడ ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, బిల్లు కాకపోయినా కోర్టులు అడ్డం పడ్డా నేను నా పార్టీకి వెళ్ళి 42% ఇస్తామన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ, ఒక్క నిమిషం, అదే నిజంగా చిత్తశుద్ధి అయితే నీ క్యాబినెట్ లో మేము ఇచ్చిన 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను చేసినాం మేము కేంద్రంలో, ప్రధానమంత్రి గారు అదే పర్సెంటేజ్ ఇవ్వండి. లేదు మేము నేషనల్ ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ పద్ధతి ఇచ్చినాం, మీరు రాష్ట్ర కమిషన్ కి ఆ రాజ్యాంగ పద్ధతి ఇవ్వండి. 3 ఇవాళ మేము అనేక మంది ముఖ్యమంత్రులని కులాలకు, మతాలకు, జెండర్ కి అతీతంగా ఇవాళ నిన్న ఢిల్లీలో ఒక మహిళకు, లేదా మధ్యప్రదేశ్ లో ఒక బీసీకి, ఇంకో దగ్గర ఇంకొక కమ్యూనిటీకి ఇచ్చినాం. ఇవాళ ఉపరాష్ట్రపతి ఒక ఓబీసీకి ఇచ్చినాం మేము, ఏది రాజ్యసభ చైర్మన్. ఆ తర్వాత ఒక ఆదివాసీ బిడ్డకు, మహిళకు ఒక రాష్ట్రపతి అవడానికి అవకాశాలు కల్పించినాం. రెండోది అబ్దుల్ కలాం లాంటి మైనార్టీని కూడా మేము ఆ రోజు ఎన్డీఏ టైంలో చేసినాం ఈ దేశానికి. అదే తర్వాత ఇప్పుడు కోవింద్ గారిని ఒక ఎస్సీ బిడ్డని చేస్తాం. 27 మంది క్యాబినెట్ మంత్రులను చేస్తాం. ఇక్కడ రేపు మా తెలంగాణలో మా పార్టీ గెలిస్తే ఓబీసీ ముఖ్యమంత్రి అంటున్నాం. ఎక్కడి దాకా బీజేపీ పనిచేస్తుందంటే వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. మీరు మద్రాసులో చూసినట్టయితే లోకల్ బాడీస్ లో ఓబీసీలు మాకు రిజర్వేషన్ కావాలని కూడా అడగరండి. ఎందుకంటే వారు ఆల్రెడీ పొలిటికల్ గా ఎమర్జ్ అయి ఉన్నారు, వాళ్ళే ఇచ్చే స్థాయిలో ఉన్నారు. అక్కడ ఓసీలు మాకు రిజర్వేషన్ కావాలని అడిగే పరిస్థితిలో ఉన్నారు. అంటే రాజ్యాధికారములో వారు పరిపాలనలో భాగస్వామ్యం అయి ఉన్నాయి.
ఆ దశకు తీసుకెళ్లాలి అనేది మా యొక్క బీజేపీ యొక్క వాదన. Right, ఇది sir. పార్లమెంట్ లో ఇప్పుడు వీళ్ళు నినాదంగా తీసుకున్నట్టు కాకుండా రేపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి శివకుమార్ గారు. ఇప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక మాట శ్రీనివాస్ గారు, మాట్లాడారు. మీరు ఆగండి. ఏమని? శివకుమార్ ఆర్ గారితో కృష్ణ మాట్లాడిద్దాం. ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. శివకుమార్ గారు, అసలు బీసీ బిల్లునే పాస్ కానియమని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్నారు. ఒకవేళ 42% రిజర్వేషన్ కేవలం బీసీలకు మాత్రం ఇవ్వకపోతే, అలాగనే సపరేట్ మైనారిటీలకి సపరేట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్య ఏంటంటే, మేము బిల్ పాస్ మీరు correction కానివ్వము చేసుకోండి అని చెప్పేసి రామారావు గారు. అంటున్నారు. BC బిల్లుకు అయితే అడ్డుపడతాం మేము. సార్ మతాన్ని వినండి, జోడిస్తే అడ్డుపడతాం బీసీ అన్నాం. బిల్ పాస్ చేసుకునే విషయంలో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. సో మీరేమంటారు దాని మీద? మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది శివకుమార్ గారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులగణన చేస్తుందో దాని జనగణని మొత్తానికి సర్వే చేసి అది చేసి మొన్న పెట్టిన తర్వాత కొంచెం అభ్యంతరాలు చెప్పిండ్రు కాబట్టి అది మళ్ళీ టైం ఇచ్చేసి ఆ 10 days టైం ఇచ్చి మళ్ళీ చేయడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ వర్గీకరణ ఏదైతే కులగణనకి కట్టుబడి ఉందనేది అదే చెప్పడం జరిగింది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా 42% చేయడం జరిగింది. కానీ మేము అదే ప్రతిసారి ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పేదానికి నేను అదే అడిగాను ఇంతకుముందు కూడా. మీరు కూడా మళ్ళీ శ్రీనివాస్ భాయ్ మీరు కూడా అదే ప్రశ్నించారు. ఏమని? పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ జోడో యాత్ర చేసినప్పుడు ఆయనకు మొత్తానికి కాశ్మీర్ టు కన్యాకుమారి తిరిగినప్పుడు ప్రజల వాళ్ళ బాగోగులు చూడడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది ఉంది. ఈరోజు బీజేపీ దేశం కోసం ధర్మం కోసం అనే ఒక నినాదంతో ఉన్న నినాదాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడైనా సరే అధికారంకే మనం పరిమితం కావాలనే రకంగా బీజేపీ పోతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. ఇప్పుడు కూడా మన దగ్గర ఆల్రెడీ బడ్జెట్ ప్రాతిపదికన కూడా ఆలోచిస్తే 8 మంది ఎంపీలని గెలిపిస్తే ఈరోజు బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కే బడ్జెట్ పోతుంది. మరి 8 మంది ఎంపీలు మన దగ్గర ఉండి ఏం చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు ఏమనేస్తుంది. కానీ దీనికి సమాధానం సూటిగా చెప్పడం లేకుండా ఈరోజు ఇటు కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడదాం. బడ్జెట్ గురించి మాట్లాడదాం కూడా చెప్పాలి వాళ్ళు. అక్కడ ఆ దిశగా ఏం చెప్తున్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి ప్రోటోకాల్ పాటించలేదని ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకా మంత్రివర్గంలో వెళ్ళి ప్రోటోకాల్ పాటించి ఇక్కడ జరిగిన నష్టాన్ని కూడా చూపిస్తే ఈ రోజు వరకు మనకు వచ్చింది ఏంటి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. కానీ ఈ రోజు బీజేపీ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారి గురించి నాకు బాగా తెలుసు. అన్న బాగా క్లారిటీగా మాట్లాడతాడు, క్లియర్గా ఉంటాడు, ఏదైనా ఉంటే ఫేర్ గా మాట్లాడతాడు. కానీ ఈ విషయంలో మటుకు బండి సంజయ్ గారిది ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన దాంట్లో మటుకు ఆయన వ్యతిరేకంగానే మాట్లాడడం జరుగుతుంది. ఆయన మొత్తానికి నేను లైమ్ లైట్లు ఉండాలనే రకంగానే మాట్లాడిన అనేది అయితే నా ఉద్దేశం. ఎస్, ఇక మనం వెంకటేశ్వరరావు గారితో మాట్లాడిద్దాం చివరగా. సార్ వెంకటేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు చెప్పండి, అంటే బీసీ బిల్ పాస్ చేసుకునే విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గిపోయే అవకాశం ఉంటుందా అనేది ఒకటి. అలాగనే రెండోది ఏంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే అసలు బిల్ పాస్ కానివ్వము, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వకపోతే బిల్ కూడా పాస్ కానివ్వమంటున్నారు. సో సాధ్యాసాధ్యాలు ఏంటండి? ఇప్పుడు రామారావు గారు ఇందులో మూలంగా అంత ఇప్పుడు ఒక సామెత ఉంది తెలుగులో, మొత్తం ఊర్లో కాలనీలో అందరూ అయ్యోర్లే గాని ఊర్లో అంటే రొయ్యలు మాయమైపోయినట్టుగా మాట్లాడుతున్నారు అందరికీ. వాస్తవం ఏంటంటే చిత్తశుద్ధి అనేది రాజకీయ పార్టీలలో ఓపెన్ డిస్కషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏంటంటే ఇది ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయానికి పరిమితమైంది. ప్రధానంగా మూడో విషయం ఏంటంటే ఈ రాజ్యాంగ సూత్రాల మూలానుసారంగా ఈ రోజు వినిపిస్తుందా మీకు శివకుమార్? 2/3 మెజారిటీ అనేది కంపల్సరీగా అసలు ఏమి కాబట్టి చెప్పిన మూలాలు ఏదైతుందో వాటికి మనము ఆలోచిస్తే వీళ్ళు ఎవరు కూడా చెప్పడం వరకే గాని నిజంగా ఆచరించడంలో ఇలా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒక గణాంకాలు చూపిస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఇంకొక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అసలు గణాంకాలే చూపించే పరిస్థితిలో లేదు.
మరి ఇన్ని రకాలుగా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా ఏదో తూతు మంత్రంగా మాట్లాడి ఎవరికి వాళ్ళు ఇది చేస్తున్నారు తప్పితే వాస్తవంగా ఎవరు కూడా వాస్తవాలు మాట్లాడలేదు. దీనివల్ల నిజంగా అక్కడ ఏదో పార్లమెంట్ లో నిజంగా చట్టం వస్తుందనో లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అధికారంలో ఇవ్వాలి, వీళ్ళు కొన్ని ప్రశ్నిస్తే మేమెందుకు సమాధానం ఇవ్వాలి, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే బీసీలకే అధికారం ఇస్తే మిగతా ఎస్సీ ఎస్టీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయా? మీద ఎందుకు ప్రతి రాజకీయ పార్టీ విస్తృత స్థాయిలో క్షేత్ర స్థాయిలో రామారావు గారు ఏం వినిపించట్లేదండి, ఫోన్ ఇన్ అన్న ఇప్పటికీ సమాధానం లేదా? ఎట్లా సమాధానం చేస్తాం అనుకోవాలి మనం? సో ఇది ఇమ్మీడియట్ గా సాధ్యమయ్యేది కాదు. రైట్ సార్, మొత్తానికైతే బీసీ కులగణన తర్వాత కొంత దుమారమై తెలిసింది. ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యల ప్రకారం చూస్తుంటే 42% రిజర్వేషన్లు కేవలం బీసీలకే కేటాయించాలని, అలాగనే మైనారిటీలకు సపరేట్ ఇవ్వాలని మాత్రం మన శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఆయన వ్యాఖ్యానించారు. అలాగనే అంటే సపరేట్ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. అలాగనే బండి సంజయ్ గారి వ్యాఖ్యల్లో మాత్రం కొంత కరుకుతనం అలా ఉంటుంది, బికాజ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ అలా మాట్లాడతారు కాబట్టి. సో ఇక్కడ ఎటువంటి అల్టిమేటం కానీ ఒక భయపెట్టడం అనేది మాత్రం కాదు ఇది అని చెప్పేసి కూడా ఆయన దానికి క్లారిటీ ఇచ్చారు. అలాగనే చూస్తుంటే మొత్తానికైతే రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన విషయంలో ఎటువంటి డౌట్స్ లేకుండానే ఎవ్రీథింగ్ ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ తరఫున ప్రజల తరఫున మేము కూడా దాన్ని భావిస్తున్నాం. ఇది వచ్చినందుకు డిబేట్కి వచ్చినందుకు శ్రీనివాస్ గారికి, అలాగనే శివకుమార్ లాల్ గారికి, అలాగనే వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.